ఈరోజు మనము హార్డ్ డిస్క్ బాడ్ సెక్టర్ని ఎలా రిమూవ్ చేయాలా, ఎలా వెరిఫై చేసుకొని రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఇది వచ్చి హార్డ్ డిస్క్ అనమాట. సో ఇది ఎస్ఎస్డి. సో ఇందులో వచ్చి మనకి బ్యాడ్ సెక్టర్స్ ఎక్కువ ఉందన్నమాట, హెల్త్ డౌన్ అయిపోయింది. సో దీన్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలంటే, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిస్క్ జీనియస్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ సాఫ్ట్వేర్ అనమాట. తర్వాత వచ్చి డిస్క్లోకి వెళ్ళి బ్యాడ్ సెక్టర్ బ్లాంక్ వెరిఫికేషన్ అనే ట్యాబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినామంటే సో మనం ఇది హార్డ్ ఎస్ఎస్డిని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, 128 GB. సో మనం ఇక్కడ స్టార్ట్ చేసినామంటే రిపేర్ అండ్ సెక్టర్స్ వెల్ స్పీడ్ ఇన్ స్లో దెన్ మిల్లీ సెకండ్స్ అని. సో ఇలా స్టార్ట్ చేసి మనము రిపేర్ క్లిక్ చేసామంటే ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఇలా ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫై అవుతుంటాం, అది ఎక్సలెంటా, గుడ్డా, నార్మలా, జనరలా, పూరా, సర్వరా, డ్యామేజా అనేది. సో ఇలా ఇది మనకి వెరిఫై చేస్తాయి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిపేర్ ఆప్షన్ వస్తుంది. రిపేర్ చేసామంటే డ్రైవ్లో ఉన్న బ్యాడ్ సెక్టర్స్ అన్నీ మ్యాక్సిమం మీకు సాల్వ్ అవుతాయి. సాల్వ్ అయిన తర్వాత మీకు డిస్క్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. హెల్త్ ఇంక్రీజ్ అయిందనుకో లైఫ్ స్పాన్ పెరుగుతూ పోతుంది. సో ఈ విధంగా హార్డ్ డిస్క్లో ఏర్పడిన బ్యాడ్ సెక్టార్స్ని ఈ డిస్క్ జీనియస్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనము సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.